వెల్కమ్ టు క్వికెట్ ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసర్స్ సెకండ్ పేపర్ కి సంబంధించి డైలీ డోస్ సిరీస్ లో 81st డేకు స్వాగతం సుస్వాగతం. ఇప్పటిదాకా 80 డేస్ పూర్తయిపోయాయి. సో ఇప్పటిదాకా 2400 క్వశ్చన్స్ పూర్తయిపోయాయి. అండ్ ఈరోజు మరొక 40 క్వశ్చన్స్ ని మనం చూద్దాం. సో ఆ క్వశ్చన్స్ చూడడం కంటే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో వారికి ఈ వీడియో ఈ యొక్క కొత్త సిరీస్ గురించి నేను చెప్తున్నాను. సో కొత్త సిరీస్ ఏపీఎస్సి పేపర్ 1కి సంబంధించి అండ్ పేపర్ 1లో మనకు మొత్తం 10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ఆ 10 పాయింట్స్లో ఫస్ట్ 8 పాయింట్స్ మనకు పూర్తిగా నాలెడ్జ్ ఉంటే ఎంసీక్యూ ఆప్షన్స్ చూసి మనం ఆన్సర్ చేసేయచ్చు. సో బట్ 9th పాయింట్ 10th పాయింట్ అనేది సమ్ వర్క్ చేయాలి, పేపర్ మీద పెన్ పెట్టాలి. సో 9th 10th పక్కన పెడితే మిగిలిన 8 పాయింట్స్ని నేను ఫోకస్ చేస్తున్నాను. ఆ 8 పాయింట్స్లో కూడా ఫస్ట్ పాయింట్లో నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ అలా 3గా నేను డివైడ్ చేశాను. సో మొత్తం మీద 8 పాయింట్స్ 10 పాయింట్స్గా నేను విభజించి 10 పాయింట్స్ ఇంటూ 5 ఈచ్ 5 వన్ లైనర్స్ ఇస్తాను. సో అలా మొత్తం మీద మనకు ప్రతిరోజు 50 వన్ లైనర్స్ అన్నది మీకు నేను అందివ్వడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనము 3 రోజులు పూర్తి చేసుకున్నాం. సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 అండ్ సెప్టెంబర్ 4. అండ్ ఈరోజు 4th డే. అండ్ ప్రతిరోజు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఆ వీడియో మీ ముందుకు ఉంటుంది. అండ్ నియర్లీ మనం ఒక 2-3 నెలలు అలా కంటిన్యూ చేస్తే కొన్ని వేల క్వశ్చన్స్ అన్నది మనము కవర్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని లైట్ తీసుకోవద్దు, చాలా చాలా ప్రీవియస్ వీడియో ఇది. సో ఒక రోజుకి 50 క్వశ్చన్స్ అంటే 1 మంత్కి 30 ఇంటూ 50. సో 1500 క్వశ్చన్స్ ఒక 1 మంత్కి. సో కేవలం నేను ఒక 20-25 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో, అంత కూడా ఉంటుంది మేబీ. సో ఆ 20 మినిట్స్ వీడియో యావరేజ్గా మీరు చూసినట్లయితేనే మీరు అలా ప్రతిరోజు ఆ 20 మినిట్స్ కేటాయిస్తే ఒక నెలకి 1500 క్వశ్చన్స్ని మీరు కవర్ చేస్తున్నారు. సో దాన్ని లైట్ తీసుకోవద్దని, చాలా చాలా ప్రీషియస్ వీడియో ఇది. సో అదే పనిగా సస్టైనబుల్ డెవలప్మెంట్ బుక్స్ ఓపెన్ చేసి లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్ బుక్స్ ఓపెన్ చేసి చదవడం అనేది చాలా చాలా కష్టమైన పని. సో అందుకే నేను ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. సో ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇలాంటి ప్రీషియస్ వీడియోస్ ఎక్కువ మందికి చేరాలి అండ్ ఎక్కువ మంది లాభపడాలి. సో లెట్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు 81st వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, బృహద్రథుడు ఏ దేశపు రాజు? ఆన్సర్ వంగదేశపు రాజు. నెక్స్ట్ క్వశ్చన్, భరతుని అసలు పేరు సర్వరమణుడు. వాళ్ళని సంహరించిన వాడు శ్రీరాముడు. యజ్ఞ వరాహమూర్తి రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఒళ్ళు విదిలించడం వల్ల శరీరంలో ఉన్న రోమాలు అక్కడక్కడ రాలాయి. వాటి నుండి ఏవి పుట్టాయి అంటే యజ్ఞ కార్యాలకు అవసరమైన గర్భలు రెల్లుగడ్డి పుట్టాయి. వాళ్ళకి అమిత బలాన్ని ఇచ్చిన మాల ఏంటి? కాంచనమాల. ఇది చాలా ముఖ్యమైన బిట్ ఇది. తర్వాత సుగ్రీవుని భార్య పేరు రుమ. ఇది కూడా ముఖ్యమైన బిట్. తర్వాత హృదయం అనే గుహయందు పరబ్రహ్మను ధ్యానించుట గురించి ఏ ఉపనిషత్తు చెప్తుంది? ఆ విద్య పేరేంటి? ఆన్సర్ అహర విద్య. తత్వమసి అను మహావాక్యం చాందోగ్య ఉపనిషత్తులోని ఏ అధ్యాయంలో కనిపిస్తుంది? ఆన్సర్ 6వ అధ్యాయం. రాజస్థాన్లోని రానక్సుర్లో ఎవరి ఆలయం ఉంది? ఆన్సర్ సూర్యుడు. ఎంత చక్కని వాడే నా సామి అంటూ సాగే అభినయం ఎవరి రచన? ఆన్సర్ క్షేత్రయ్య పదం. తర్వాత ఉన్మాదుడు, పుష్పదంతుడు, శంకుకర్ణుడు అనే పార్షాదులను కార్తికేయునికి ఎవరు ప్రసాదించారు? ఆన్సర్ పార్వతీ అమ్మవారు. వాసుకి కార్తికేయునికి ఎవరిని ప్రసాదించాడు? వాసుకిని కార్తికేయునికి అంటే కార్తికేయుడికి వాసుకిని ఎవరు ప్రసాదించారు? ఆన్సర్ కేయుడు. వర్ధనుడు, నందనుడు అనబడే సేవకులను స్కందునకు ఎవరిచ్చారు? ఆన్సర్ అశ్విని కుమారులు. స్త్రీకి పతి సేవను మించిన తప విధానం మరొకటి లేదు అని రామాయణంలో ఎవరన్నారు? సీతమ్మ. పర్వతములు, వనములు, పశుపక్షులతో సహా ఈ భూమి ఇక్ష్వాకులదని శ్రీరాముడు ఎవరితో చెప్పాడు? ఆన్సర్ వాలితో చెప్పాడు. తరువాత శ్రీకృష్ణుడికి తాడుతో బంధింప చూసిన దుశ్శాసనుడిని ఎవరు భయపెట్టారు? ఆన్సర్ సాత్యకి. రావణుడు ఎవరి చేతిలో ఓడిపోయాడు? కార్తవీర్యార్జునుడు. ప్రళయ కాలంలో బ్రహ్మ వద్ద ఉన్న వేదాలను ఎత్తుకుపోయింది ఎవరు? ఆన్సర్ సోమకాసురుడు. నెక్స్ట్, మత్స్యావతారంలో విష్ణువును ఆరాధించిన వారు ఎవరు? ఆన్సర్ సత్యవ్రతుడు. వామనుడు 3 అడుగుల నేల అడిగినప్పుడు బలిచక్రవర్తికి ఈ దానం చేయవద్దని వారించింది ఎవరు? ఆన్సర్ శుక్రాచార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్,
గరుత్మంతుడు మందర పర్వతాన్ని ఎక్కడికి చేర్చాడు? పాల సముద్రానికి. సముద్ర మథనంలో వచ్చిన విషాన్ని కంఠంలో దాచుకున్నది ఎవరు? శివుడు. ఉచ్చౌశ్రవమును ఎవరు తీసుకున్నారు? బలిచక్రవర్తి. సముద్ర మథనంలో మొదట జన్మించింది ఏది? కామధేనువు. ఆయుర్వేదమునకు మూల పురుషుడిగా ఎవరిని భావిస్తారు? ధన్వంతరి. ఇది చాలా ముఖ్యమైన బిట్ ఇది. ఏ పర్వత సమీపంలో గల అరణ్యంలో ఇంద్రద్యుమ్నుడు ఏనుగుగా జన్మించింది? ఆన్సర్ త్రికూట. పరీక్షితుడిని ఏ సర్పం కాటేస్తుందని శృంగి శపిస్తాడు? ఆన్సర్ తక్షకుడు. బ్రహ్మదేవుడు సృష్టించిన ఏ కుమారుడు లోకాలను భక్షించాడు? ఆన్సర్ రుద్రుడు. బ్రహ్మ యొక్క ఏ అవయవం నుండి యజ్ఞ వరాహమూర్తిని సృష్టించాడు? ఆన్సర్ ముక్కుపుట్టల. పరమాత్మ శక్తులతో పాటు ప్రళయమందు శయనించే క్రియను ఏమంటారు? ఆన్సర్ నిరోధం. నెక్స్ట్ క్వశ్చన్, భాగవతంలోని సప్తమ స్కందంలో ప్రధానమైన ఇతిహాసం ఎవరిది? ఆన్సర్ ప్రహ్లాదుడు. తర్వాత పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఆన్సర్ దితి. నారదుడు ఎవరి సంతానాన్ని సన్యాసులుగా మార్చాడు? ఆన్సర్ దక్షుడు. నందుడు వాసుదేవునికి ఏమి అగును? ఆన్సర్ సోదరుడు. భరతుడి పేరు మీదుగా మన దేశాన్ని ఏమని పేరు వచ్చింది? మన దేశానికి ఏమని పేరు వచ్చింది? ఆన్సర్ భారతదేశం. కర్ణుని చరిత్రను పూర్తిగా ధర్మరాజుకు చెప్పినవాడు ఎవరు? ఆన్సర్ నారద మహర్షి. ధర్మరాజుకు మహారాజుగా పట్టాభిషిక్తుడైన తర్వాత యువరాజుగా ఎవరు నియమించబడ్డారు? ఆన్సర్ భీమసేనుడు. ధర్మరాజునకు మంత్రిగా ఎవరు నియమించబడ్డారు? విదురుడు. రాజ కార్యక్రమములకు సంబంధించిన వ్యవహారములు ధర్మరాజుని పాలనలో ఎవరికి అప్పగించబడ్డాయి? ఆన్సర్ సంజయుడు. సకల సైన్య పోషణ, సేవకుల పరిరక్షణ బాధ్యత ధర్మరాజు ఎవరికి అప్పచెప్పాడు? ఆన్సర్ నకులుడు. సో ఇక్కడ మనకు ఇప్పటిదాకా 2440 క్వశ్చన్స్ అనేది పూర్తయిపోయాయి. అండ్ నెక్స్ట్ పీడిఎఫ్ ఎప్పుడైతే ఉంటుందో అది ఎప్పుడైతే 3000 మార్క్కి మనం వెళ్తామో సో అప్పుడు 1 నుంచి 3000కు క్వశ్చన్స్ అన్నీ కలిపి ఒక బిగ్ పీడిఎఫ్గా నేను మీకు అందిస్తాను. అండ్ ప్రస్తుతం మాత్రము 2000 వరకు ఉన్న పీడిఎఫ్ అనేది నేను కింద గూగుల్ డ్రైవ్ లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు ఆ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో మీరు దాన్ని ఈజీగా ప్రింట్ తీసుకోవచ్చు. సో అండ్ ఇలాంటివి ఎక్కువ మందికి షేర్ చేయండి. నోటిఫికేషన్ అయితే వచ్చింది. నోటిఫికేషన్ అప్లై చేసిన వారు ఒక అడుగు ముందుకేశారు. ఎందుకంటే వాళ్ళు కాస్త ప్రాక్టీస్ అవుతుంది. పేపర్ ఎలా వస్తుంది ఏంటి అనేది. బట్ మెయిన్ నోటిఫికేషన్ అతి త్వరలోనే రాబోతోంది. ఇది నేను చెప్పడం కాదు, చాలా సోర్సెస్ చెప్తున్నాయి. అండ్ కొంతమంది ఏబిపిఎస్సి సెమ్కి కాస్త పరిచయం ఉన్న వాళ్ళు కూడా నాకు చెప్పారు. ఈ వితిన్ 6 months అయితే నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే గుళ్ళల్లో కూడా స్టాఫ్ లేరు వర్క్ చేయడానికి. సో ఎక్కువ మందికి వీడియో షేర్ చేయండి. ఎక్కువ మందికి కాస్త ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్.